Good morning, viewers and learners. Today we are going to discuss about the National Panchayatraj Day, April 24th. Generally, we are celebrating the National Panchayatraj Day under the Ministry of Panchayatraj. The first National Panchayatraj Day celebrated in the year 2011, April 24th, at the time of our Prime Minister మన్మోహన్ సింగ్ గారు. మనం మొదటి పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఏప్రిల్ 24వ తారీఖున 2010లో పంచాయతీరాజ్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది. ఆ సమయంలో మన దేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు. మనం సాధారణంగా పరిశీలిస్తే భారత ప్రజాస్వామ్యంలో రాజకీయ వికేంద్రీకరణ అనేది కనిపిస్తుంది. రాజకీయ వికేంద్రీకరణ ద్వారానే క్షేత్ర స్థాయిలో అనగా గ్రాస్ రూట్లో ఉన్నటువంటి విలేజెస్ యొక్క అభివృద్ధి కోసం స్థానిక స్వపరిపాలనా వ్యవస్థను పరిపాలకులు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. we must understand how their administrators establish the local self governments. మనం బాగా పరిశీలిస్తే మన పరిపాలనా వ్యవస్థ 3 రకాలుగా కనిపిస్తుంది. చెప్పాలంటే we have 3 types of governments. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, స్థానిక స్వపరిపాలనా సంస్థలుగా మనకు ప్రభుత్వాలు కనిపిస్తాయి. ప్రజాస్వామ్యంలో రాజకీయ పరిపాలన వికేంద్రీకరణ జరిగినప్పుడే దేశము అభివృద్ధి పదంలో దూసుకొని వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలు. గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. ఆ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. ఈనాడు గ్లోబలైజేషన్, అర్బనైజేషన్, ప్రైవేటైజేషన్ ఇవన్నీ జరగడం వల్ల మనం ఒక రకంగా గ్రామాల అభివృద్ధిని మర్చిపోయినామేమో అనిపిస్తుంది. గ్రామాల అభివృద్ధి దేశ అభివృద్ధి. గ్రామ స్వరాజ్యమే రామరాజ్యం అని కలలుగాంచినటువంటి మరి దేశ పితామహుడు గాంధీ మహాత్ముని యొక్క కలలకు ప్రతిరూపమే ఈ గ్రామ పంచాయతీలు. మన భారత రాజ్యాంగాన్ని గమనిస్తే భారత రాజ్యాంగంలో 4వ భాగంలో ఆదేశిక సూత్రాల్లో 40వ అధికరణ గ్రామ పంచాయతీలను గురించి తెలుపుతూ ఉంది. గ్రామాలను అభివృద్ధి చేసినప్పుడే దేశము అభివృద్ధిలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రామాలు స్వయం సమృద్ధిని సాధించడంలో దేశ పౌరులందరూ సమానంగా కీలక పాత్ర పోషించవలసిన అవసరము ఎంతైనా ఉంది. ముఖ్యంగా మన భారతదేశంలో చారిత్రక నేపథ్యాన్ని మనం గమనించినప్పుడు, అంటే పరిపాలనా రంగంలో గ్రాస్ రూట్లో అట్టడుగు స్థాయిలో పరిపాలనా యూనిట్గా మనకు కనిపిస్తున్నది గ్రామీణ వ్యవస్థ. ఈ గ్రామీణ వ్యవస్థను మనం చారిత్రక నేపథ్యంలో అంటే చరిత్రలో మనం పరిశీలించినప్పుడు చోళుల పరిపాలనను మనం గమనిస్తే చోళులు గ్రామీణ వ్యవస్థకు లేదా గ్రామ పరిపాలనా వ్యవస్థకు అధిక ప్రాధాన్యత ఇవ్వడము జరిగింది. ఆ తర్వాత కాలంలో మన భారతదేశాన్ని పరిపాలించినటువంటి బ్రిటిష్ వారి కాలంలో కూడా ముఖ్యంగా 1882లో బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయినటువంటి లార్డ్ రిప్పన్ కాలంలో కూడా
ఈ స్థానిక స్వపరిపాలన సంస్థలకు సంబంధించి అనేక తీర్మానాలు చేయడం వల్ల వాటిని మనము స్థానిక స్వపరిపాలన సంస్థలకు సంబంధించినటువంటి మాగ్నా కార్టాగా మనము చెప్పుకోవచ్చు. అందుకోసమే హూ వాజ్ ది ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటే లార్డ్ రిప్పన్ అని మనం చెప్పవలసి ఉంటుంది. స్థానిక స్వపరిపాలన పితామహునిగా లార్డ్ రిప్పన్ను అభివర్ణించడము జరిగింది. మరి దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ గ్రామీణ వ్యవస్థలను పటిష్టం చేయడం కోసం లేదా దేశంలో అభివృద్ధిని సాధించడం కోసం ఒక ప్రణాళికాబద్ధంగా దేశాభివృద్ధిని సాధించడం కోసం 1950 సంవత్సరంలో ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రణాళికా సంఘం యొక్క ఆధ్వర్యంలోనే పంచవర్ష ప్రణాళికలను ఏర్పాటు చేసుకున్నాము. దాని ద్వారా ఇప్పటికీ అనేక రంగాల్లో అభివృద్ధిని సాధిస్తూ దేశాభివృద్ధిని సాధించడంలో మనము కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాము. 1950లో ఏర్పాటు చేసినటువంటి ప్రణాళికా సంఘం యొక్క ఆధ్వర్యంలోనే 1952లో సమాజ అభివృద్ధి పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 1953లో జాతీయ విస్తరణ పథకాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విషయాన్ని గమనించాలి స్టూడెంట్స్. 1950లో ప్లానింగ్ కమిషన్ ఎస్టాబ్లిష్ చేసినారు. 1952లో ఆ ప్లానింగ్ కమిషను సోషల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సమాజ అభివృద్ధి పథకాన్ని ఏర్పాటు చేసింది. 1953లో నేషనల్ ఎక్స్టెన్సివ్ ప్రోగ్రామ్ అంటే జాతీయ విస్తరణ పథకాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఈ రెండు పథకాల యొక్క అమలు తీరును పరిశీలించడానికి 1957లో బలవంతరాయ్ మెహతా కమిటీని ప్రణాళిక సంఘము ఏర్పాటు చేసింది. లర్నర్స్ అండ్ వీవర్స్ బాగా పరిశీలించండి. ఇక్కడి నుంచి మన భారతదేశంలో స్థానిక స్వపరిపాలన వ్యవస్థ ఏ రకంగా ఏర్పాటు చేయబడి అభివృద్ధి చెందుతూ వచ్చిందో మనము అర్థం చేసుకోవచ్చు. అంటే 1957లో బలవంతరాయ్ మెహతా కమిటీని ఎందుకు ఏర్పాటు చేసినారంటే 1952లోను 1953లో ఏర్పాటు చేసినటువంటి సామాజిక అభివృద్ధి పథకం యొక్క పనితీరును మరియు జాతీయ విస్తరణ పథకం యొక్క అభివృద్ధి అంటే పనితీరును తెలుసుకోవడానికి బలవంతరాయ్ మెహతా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ ఏర్పాటు మన భారతదేశంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పును తీసుకుని వచ్చింది. ఆ విషయాన్ని మనం బాగా గమనించాలి స్టూడెంట్స్. ముఖ్యంగా ఈ కమిటీ పరిశీలన ద్వారా 1959లో బలవంతరాయ్ మెహతా కమిటీ కొన్ని సిఫారసులు చేసింది. ఆ సిఫారసుల మేరకు మన భారతదేశంలో మొట్టమొదటి పంచాయతీ వ్యవస్థను రాజస్థాన్లోని నవగూర్ జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రెండవ పంచాయతీ వ్యవస్థను ఆంధ్రప్రదేశ్లోని మహబూబ్ నగర్లో షాద్నగర్లో ఏర్పాటు చేయడం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా షాద్నగర్లో రెండవ గ్రామ పంచాయతీ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక చారిత్రక విప్లవాత్మకమైనటువంటి మార్పుగా మనము అభివర్ణించవచ్చు. ఆ తర్వాత అనేక కమిటీలను ఏర్పాటు చేసినారు. ఎందుకు ఈ విషయాలను గురించి చెప్తూ వచ్చినానంటే ఆదేశిక సూత్రాల్లో అధికరణ 40లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలకు మరి న్యాయ వ్యవస్థల ద్వారా రక్షణ లేదు. అంటే ఆదేశిక సూత్రాల్లో ఉన్నటువంటి ఆ 40 అధికరణలో గ్రామ పంచాయతీలు కనిపిస్తాయి. గ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రభుత్వాలు కానీ వ్యక్తులు కానీ ఎవరైనా సరే ప్రయత్నించకపోతే మరి అక్కడ ఎవరు ఏం చేయడానికి అవకాశం లేదు. న్యాయస్థానాలకు వెళ్ళి న్యాయాన్ని పొందడానికి వీలు లేదు. మనకు తెలుసు ఆదేశిక సూత్రాలకు న్యాయపరమైనటువంటి రక్షణ లేదు. అందుకోసమే మరి గ్రామీణ వ్యవస్థలో అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలను బలోపేతం చేయడం కోసము
పరిపాలనావేత్తలు, రాజకీయ పరిపాలకులు కావచ్చు, బ్యూరోక్రాట్స్ కావచ్చు, అనేక రకాలుగా వారు ప్రయత్నాలు చేయడం జరిగింది. ఆ ప్రయత్నాల క్రమాన్ని ఇక్కడ వివరిస్తూ ఉన్నాను. మీరు బాగా గమనిస్తే రాజీవ్ గాంధీ గారు మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 73వ రాజ్యాంగ సవరణకు సంబంధించిన పంచాయతీరాజ్ బిల్లును తీసుకొని రావడానికి ప్రయత్నం చేసినాడు. ఆయన ఆ బిల్లును లోక్సభలో ప్రవేశపెడితే పాస్ అయింది, కానీ రాజ్యసభలో ఆ బిల్లు పాస్ కాలేదు. ఆ తర్వాత ప్రధానమంత్రిగా వచ్చినటువంటి పివి నరసింహారావు గారు 1991లో సెప్టెంబర్ మాసంలో ఈ పంచాయతీరాజ్ బిల్లుకు సంబంధించిన 73వ రాజ్యాంగ సవరణకు సంబంధించి దాన్ని లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. 1992 డిసెంబర్ 22వ తారీఖున లోక్సభ ఆ బిల్లును ఆమోదించింది. డిసెంబర్ 23వ తారీఖున రాజ్యసభ ఆ బిల్లును ఆమోదించడం జరిగింది. 1992 డిసెంబర్ 22, 1992 డిసెంబర్ 23వ తారీఖున రాజ్యసభ ఆమోదించింది. ఆ తర్వాత ఇక్కడ ఒక విషయాన్ని మనం చాలా క్షుణ్ణంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది స్టూడెంట్స్. ఎందుకంటే కొన్ని బిల్లులను ఆమోదించడానికి వాటిని రాష్ట్రాలకు కూడా, రాష్ట్ర శాసనసభలకు కూడా పంపించవలసి ఉంటుంది, స్టేట్ అసెంబ్లీస్కి. అంటే కొన్ని బిల్లుల విషయంలో, కొన్ని రాజ్యాంగ సవరణకు సంబంధించిన బిల్లుల విషయంలో. ఇండియా ఈజ్ ఏ ఫెడరల్ సిస్టమ్ ఆఫ్ ది గవర్నమెంట్. భారతదేశంలో సమాఖ్య ప్రభుత్వం ఉంది. అధికరణ 1 కూడా మనకు ఏం చెప్తుందంటే రాజ్యాంగంలో ఇండియా ఈజ్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్గా చెప్తుంది. అంటే సమాఖ్యకు సంబంధించినటువంటి అధికారాలను పంచుకోవలసి వచ్చినప్పుడు రాష్ట్రాల యొక్క ఆమోదం కూడా అవసరము. కాబట్టి ఎన్ని రాష్ట్రాల యొక్క ఆమోదం అవసరం అంటే ఉన్నటువంటి రాష్ట్రాల్లో 1/2, అంటే దాదాపుగా సగం రాష్ట్రాలకు పైగా ఆమోదం తెలిపితే ఆ బిల్లు చట్టంగా మారుతుంది. అంటే ఆ బిల్లు చట్టంగా మారాలంటే రాష్ట్రాల ఆమోదము, లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రాల ఆమోదము మరియు రాష్ట్రపతి యొక్క సంతకంతో బిల్లు చట్టంగా మారుతుంది. మరి ఆ రోజుల్లో చాలా సుదీర్ఘమైన చర్చలు జరిగిన తర్వాత మరి 17 రాష్ట్రాలు ఈ బిల్లును ఆమోదించడము జరిగింది. ఇట్ టేక్స్ ఎ లాంగ్ టైం. చాలా సంవత్సరాలు, అంటే చాలా టైం తీసుకుంది ఇక్కడ. ఆ తర్వాత 1993 ఏప్రిల్ 20వ తారీఖున అప్పటి రాష్ట్రపతి శ్రీ శంకర్ దయాళ్ శర్మ గారు ఆ బిల్లుపై సంతకం చేయడం జరిగింది. అంటే 73వ రాజ్యాంగ సవరణ పంచాయతీరాజ్ బిల్లుకు సంబంధించి దానిపై అప్పటి రాష్ట్రపతి ఎప్పుడు సంతకం చేసినాడు, సిగ్నేచర్ చేసినాడంటే 1993 ఏప్రిల్ 20 తారీఖున. ఆ తర్వాత ఆ బిల్లు ఎప్పుడు చట్టంగా మారి ఎప్పుడు అమల్లోనికి వచ్చిందంటే 1993 ఏప్రిల్ 24 తారీఖున ఆ బిల్లు మరి చట్టంగా మారి అమల్లోనికి వచ్చింది. ఈ రకంగా మరి గ్రామీణ స్థానిక స్వపరిపాలన వ్యవస్థలను మనం తీసుకున్నప్పుడు అట్టడుగు స్థాయిలో గ్రామ పంచాయతీలు ఉంటాయి, మధ్య స్థాయిలో మండల పరిషత్తులు ఉంటాయి, మరి ఉన్నత స్థాయిలో జిల్లా పరిషత్తులు ఉంటాయి. 1959లో బలవంతరాయ్ మెహతా కమిటీ సిఫారసు మేరకు మన భారతదేశంలో 3 అంచెల పంచాయతీరాజ్ విధానం అనేది ఏర్పడింది. ఆ తర్వాత 1977లో జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అశోక్ మెహతా కమిటీని మరి పంచాయతీలపై ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అశోక్ మెహతా కమిటీ 2 అంచెల పంచాయతీరాజ్ విధానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అనేక కమిటీలను
ఏర్పాటు చేసినారు. 1989లో జీవీకే రావు కమిటీని ఏర్పాటు చేసినారు. ఇది గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలన, పరిపాలన కోసము ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత ఎల్ఎం సింఘ్వి కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసినారు. ఈ రకంగా మనం బాగా పరిశీలిస్తే భారతదేశంలో పటిష్టమైనటువంటి పంచాయతీరాజ్ విధానాన్ని తీసుకొని రావడానికి రాజకీయ నాయకులు మరియు బ్యూరోక్రాట్స్ అనేక రకాలుగా ప్రయత్నాలు చేసి పటిష్టమైనటువంటి పంచాయతీరాజ్ చట్టాన్ని 73వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొని రావడము జరిగింది స్టూడెంట్స్. ఎందుకంటే దేశము అంటే ఇక్కడ పట్టణాలు ఒకటే కాదు, దేశం అంటే గ్రామాలు కూడా. గ్రామాలు, పట్టణాలు సమాంతర స్థాయిలో అభివృద్ధి చెందినప్పుడే దేశము అభివృద్ధి చెందుతుంది. ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా లైస్ ఇన్ విలేజెస్ అంటాడు మహాత్మా గాంధీ. కాబట్టి భారతీయ భవిష్యత్తు ఎక్కడ ఉంది అంటే, లేదా భారతీయ అభివృద్ధి ఎక్కడ ఉందంటే గ్రామాల్లో ఉంది. ఈనాడు చూడండి, మరి గ్రామీణ అభివృద్ధి అనేది అంతంత మాత్రంగానే జరుగుతుంది. గ్రామాల అభివృద్ధి చెందాలంటే మరి నాణ్యతతో కూడుకున్నటువంటి విద్య అవసరము, మరి వైద్యము కూడా అవసరమే. ఆ తర్వాత బాగా అనుకూలమైనటువంటి రోడ్డు మార్గాలు, రవాణా మార్గాలను ఏర్పాటు చేయాలి. గ్రామీణ నిరుద్యోగాన్ని పారదోలడానికి అనేక గ్రామీణ పరిశ్రమలను ఏర్పాటు చేయాలి. సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా గ్రామాల్లోనికి తీసుకొని రావాలి. ప్రపంచంలో జరుగుతున్న విషయాలన్నీ కూడా గ్రామీణులకు తెలియాలి. ఈ రకంగా చేసినప్పుడు మరి గ్రామీణ ప్రాంతాలు పటిష్టం అవుతాయి. ఈనాడు మన భారతదేశంలో గ్రామ పంచాయతీలు చాలా పటిష్టంగా ఉన్నాయి. గ్రామంలో ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా గ్రామ సభలో సభ్యులుగా ఉండి మరి ఎన్నికల ద్వారా, ముఖ్యంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల ద్వారా వారు అధికారంలోకి రావడం జరుగుతుంది. స్థానిక సమస్యలు స్థానికులకే తెలుసు కాబట్టి మరి ఈ స్థానిక సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రజాస్వామ్య పద్ధతిలో గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి డియర్ లర్నర్స్ అండ్ viewers, today we are discussed about the National Panchayati Raj Day. Thank you for listening.